జెండా మోసిండు. అందుకే మొదటి విడతలోనే రామ్మోహన్ రెడ్డి గారిని పరిగిలో ఎమ్మెల్యేగా ప్రకటించి ఇవాళ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్న రామ్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు పరిగిలో ఎమ్మెల్యేకు గెలిపించాలని. ఆ ఎల్లా రామ్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి కారణం పెద్దలు కీర్తిశేషులు కమతం రామిరెడ్డి గారి కుటుంబం. మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు జరగొద్దు అని కమతం రామిరెడ్డి గారి కుమారుడు శ్రీనివాస్ రెడ్డిని ఇవాళ కాంగ్రెస్ లోకి తీసుకొని రామ్మోహన్ రెడ్డి గారి గెలుపులో పని చేయాలి అని చెప్పి మన ప్రాంత పెద్ద నాయకుడు రామిరెడ్డి గారి కుటుంబాన్ని కూడా ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకోవడం జరిగింది. అదే విధంగా ఆ పక్కన తాండూరు మా కొడంగల్ వాళ్ళు 100 రూపాయలు ఉంటే కూడా ఛాయ్ తాగనికే తాండూరుకు పోతారు. మేము 1,00,000 సంపాదించుకుంటే తాండూరులో ఓ 50 గజాల స్థలం కొనుక్కుంటాం. మా కొడంగల్ వాళ్ళు మంచికి చెడ్డకు కడుపు నొచ్చినా కాళ్ళు నొచ్చినా తాండూరుకే పోతారు. తాండూరులో కూడా కాంగ్రెస్ గెలవాలన్న ఆలోచనతోటి ఇవాళ తాండూరు మిత్రులను కూడా రప్పించడము. తాండూరు నుంచి మిత్రుడు మనోహర్ రెడ్డి కూడా ఈ రోజు ఈ సభలో పాల్గొనడం జరిగింది. అదే విధంగా చేవెళ్ళ గురించి మీకు తెలుసు. చేవెళ్ళ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే చేవెళ్ళ. ఆ చేవెళ్ళ నుంచే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ళ నుంచి మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి 2004లో ఉచిత కరెంటు హామీ ప్రజలకిచ్చి రైతు రుణమాఫీ చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీని అధికారం వైపు నడిపించింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అట్లాంటి చేవెళ్ళ అసెంబ్లీ ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని చెప్పి మిత్రుడు భీమ్ భరత్ను ఇవాళ చేవెళ్ళ నుంచి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక మీకందరికీ తెలుసు, మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఈ ప్రాంత బిడ్డ, ఈ ప్రాంత ప్రజల తరపున దేశ రాజకీయాలలో చక్రం తిప్పిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి నాయకత్వం వహించండు. మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా, కొడంగల్ ఎమ్మెల్యే మాజీగా ఈ ప్రాంతం నుంచి వికారాబాద్ జిల్లా నుంచి ఇవాళ నన్ను శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు ఇవాళ నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడంగల్లో ప్రకటించడం జరిగింది. మిత్రులారా, అంటే ఇవాళ నేనొక్క మాట ఈ 10 ఏళ్ళు కష్టాలు ఎదుర్కొని కన్నీళ్లు దిగమింగుకొని రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన వికారాబాద్ ప్రాంతంలో చేవెళ్ళ, పరిగి, కొడంగల్, తాండూర్, వికారాబాద్ 5 అసెంబ్లీలు అత్యధిక మెజార్టీతో, రాష్ట్రంలోనే అధిక మెజార్టీతో ఈ 5 అసెంబ్లీలు గెలవాలి. ఈ 5 అసెంబ్లీలు గెలవాలి అంటే జెండా మోచిన కార్యకర్తలు నడుము బిగించాలి. ఇవాళ మేము రామ్మోహన్ రెడ్డి గారైనా, చంద్రశేఖర్ అయినా, నేనైనా, మిత్రుడు ప్రసాద్ కుమార్ అయినా, భీమ్ భరత్ అయినా, కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ ఖర్గే గారు మాకు టికెట్లు ఇచ్చారు. కానీ గెలిపించేది ఎవరు మిత్రులారా? గెలిపించేది మీరే కదా గెలిపించేది. ఈ జెండాను కాపాడేది మీరే కదా. మమ్మల్ని పల్లకిలో మోసి అసెంబ్లీలకు పంపించేది మీరే కదా. మీ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 3 రోజుల ముందు నేను వస్తున్నా ఈ ఎన్నికల నగారా వికారాబాద్ జిల్లా నుంచి, కొడంగల్ ప్రాంతం నుంచి మొట్టమొదటి సభ ఆనాడు నేను రాకపోవడం వల్ల